ఇప్పుడు ఇంకా చండీగఢ్ అయితే వచ్చాము. ఇక్కడ చండీగఢ్‌లో రాక్ గార్డెన్ అనే ప్లేస్ అయితే చాలా బావుంటదని చెప్పేసి అన్నారు. సో, అందుకే ఇప్పుడు రాక్ గార్డెన్ అయితే చూసొద్దాం కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. ఈ చండీగఢ్ అంతా ఎక్కడ చూసినా సరే సగానికి పైగా ఇంకా రోడ్డు పక్కలంతా కూడా మామిడి తోటలే కనిపిస్తున్నాయి ఇంకా. సీజన్‌లో గనుక వచ్చినట్లయితే ఎక్కడ చూసినా సరే ఇంక అప్పుడైతే మామిడికాయలే కనిపిద్దునేమో. ఇక్కడైతే రోడ్డు మధ్యలో చూస్తే చిన్న పార్క్‌లా కనిపిస్తుంది ఇంకా. ఇంకెక్కడ చూసినా సరే చెట్ల ఆకులన్నీ కూడా ఇలా గొడుగుల షేప్‌లో ఇంకా అలా కట్ చేసి ఉంచేసారనమాట. చూడడానికైతే ఇదైతే మాత్రం బాగుంది. జర్నీ చేసుకుంటే ఇంకా రాక్ గార్డెన్ దగ్గరికైతే వచ్చాము. వచ్చి రాంగానే ఇంక వీళ్ళిద్దరు కూడా ఆటలైతే స్టార్ట్ చేశారు. నా కూతురైతే మాత్రం సిమ్లాలో ఉన్నంత సేపు ఇంకా అలా పడుకుని పోతూ ఉండేదనమాట. ఇంక ఇక్కడికి ఇలా ఈ ప్లేస్‌కి వచ్చేసరికి ఇంకా తెగ ఆడుతుంది ఇంకా. ఇక్కడైతే ఒంటి కూడా ఉందన్నమాట ఈ రాక్ గార్డెన్ దగ్గరే. చక్కగా ఇంకా అలా పిల్లల్ని ఎక్కించుకొని ఒక రౌండ్ వేసేసి ఇంకా అలా వచ్చి ఇంకా అలా కూర్చునిపోయింది అలసిపోయి. ఇక్కడ కెమెరామెన్ తో అయితే చక్కగా తండ్రి కూతురు ఇద్దరు అలా ఫొటోస్ అయితే తీయించేసుకుంటున్నారు స్టిల్స్ అన్నీనా. ఇక్కడ అయితే చాలా ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. అందుకే ఇక్కడ కూడా ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాం. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే మాత్రం. ఈ ప్రహారీ పక్కన అయితే టైల్స్ షర్ట్ టైల్స్ ప్యాంట్ వేసుకున్న పెద్ద మనిషి అయితే కర్ర పట్టుకొని నించున్నాడు ఇంకా. ఇక్కడ ఒక పెద్ద రాయి పైన అయితే ఇంక ఈ రాక్ గార్డెన్ కోసం అయితే రాసి పెట్టి ఉంచారనమాట. దీన్ని జూలై 7th 1988 లో స్టార్ట్ చేశారంటే రాక్ గార్డెన్ అనేది. ఈ చుట్టుపక్కల కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఈ రాక్ గార్డెన్ చూడడానికి అయితే చాలా మంది వచ్చారు. మేము వచ్చే టైంకి మార్నింగ్ అయితే మేము వచ్చాము. మేము వచ్చే కన్నా ముందే ఇక్కడైతే చాలా మంది అయితే వచ్చేసే ఉన్నారు ఇంకా. ఇంకా టికెట్ తీసుకుని ఇంకా లోపలికైతే వెళ్ళిపోవడమే. టికెట్ తీసుకొని వెళ్తుంటే ఇక్కడ గులకరాల ప్యాంట్ టైల్స్ షర్ట్ వేసుకొని ఇక్కడ ఒక అతను అయితే ఇంకా టోపీ కూడా పెట్టుకున్నారనమాట. భలేగా ఉన్నారు ఇంకా ఈ సిమెంట్ మనిషి అయితే మాత్రం. ఇంకా టికెట్ తీసుకుని అని చెప్పేసి వెళ్తున్నాను. ఈ టికెట్ తీసుకుని వెళ్తుంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఇంకా ఈ మనుషులే కనిపిస్తున్నారు. ఇక్కడైతే ఇంకా ఇలాగ కొబ్బరి గుంజని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ప్లేట్లో అయితే ఇలాగ ఒక ఫ్లవర్ షేప్ లో అయితే ఇలా సర్దేసి ఇంకా ఎలా అయితే అమ్మేస్తున్నారు. ఇంకా ముక్క అయితే 10 రూపాయలంట. అది అక్కడ కనిపిస్తుంది కదా చివర, అక్కడ ఇంకా టికెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఇంకా టికెట్ తీసుకుని లోపలికి అయితే ఇంకా వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళే దగ్గర ఇక్కడైతే మైండ్ యూర్ హెడ్ అని చెప్పి రాసించారనమాట. మన తలనైతే మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట ఇంకా. ఇక్కడ ఇంకా ఈ గూట్లో నుంచి అయితే టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా మొత్తానికి ఇంకా టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ తీసుకున్నాక ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవడం. ఇక్కడ టికెట్ అమౌంట్ కూడా తక్కువే, పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే కాదు. పెద్దవాళ్ళకి అయితే 30 రూపీస్ ఉంటాయి ఇక్కడ టికెట్ అమౌంట్ వచ్చేసరికి. ఇంకా టికెట్ తీసుకున్నాం కదా ఇంకా లోపలికి వెళ్ళిపోవడం బ్యాలెన్స్. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ టికెట్ చూపిస్తాను కదా మరి ఇంకా లోపలికి అయితే పంపించరు. అతను ఇంకా టికెట్ అయితే ఇలా చింపేసి అయితే ఇచ్చేసారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా లోపల ఈ గోడలు కూడా ఇంకా ఇలా చూస్తుంటే రాతి గోడలా కనిపిస్తున్నాయి అనమాట. అలాగా తయారు చేసి పెట్టారు. ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఇలాగా రాలేదు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయన్నమాట. ఈ షేప్స్ అయితే నేనైతే ఐడెంటిఫై చేయలేకపోయాను, కానీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా చాలా ఎక్కువ రాళ్ళని పెట్టారు. ఇంకా చుట్టూ ఇంకా టైల్స్ అయితే అంటించేసి ఇంకా పైన ఇలా రాళ్ళని అయితే పెట్టారు. ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే వేస్ట్ మెటీరియల్ తో తయారు చేశారంటే ఈ రాక్ గార్డెన్ అనేది. ఈ రాళ్ళని అయితే మనుషులే తయారు చేశారు. ఇంకా రాక్ గార్డెన్ అంటే ఈ రాతి అనేది కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇవన్నీ కూడా మనుషులు తయారు చేసినవినంట. నెక్చంద్ అనే అతను ఇదంతా కూడా క్రియేట్ చేశారని చెప్పేసి అయితే అక్కడ రాతి పైన అయితే బయట చూసాం కదా, ఆ రాతి పైన అయితే రాసి పెట్టేసి ఉంచారు. ఇంక ఇలాగ చివరి వరకు కూడా ఎన్ని చూస్తున్నా సరే ఇంకలా ఈ రాళ్ళు అయితే చాలా షేప్సే కనిపిస్తున్నాయి. ఇంక ఇలాగను చూసారు కదా, ఇవన్నీనా చాలా ఎక్కువ రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక టైల్స్ ముక్కలు గది అయితే కనిపిస్తుంది. మొత్తం గది అంతా ఒక టైల్స్ ముక్కలే. ఇంకా గోడకి ఇంకా ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయిన టైల్స్ తోని ఇలాగా చేశారంట. ఇక్కడ ఇంకా వేరేవేవో అంటించారనమాట. ఇట్లయితే సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోయాను, కానీ ఇదంతా చూస్తుంటే ఇక్కడ ఒక డిజైన్ లా కనిపిస్తుంది. ఇంకా ఈ ముందునైతే యాక్టింగ్ ఇంకా కొండ మీద కొండ ఎలా అయితే నించోపెట్టారు. ఒక్క కొండగా తోసినట్టయితే ఇంకా మొత్తం కొండలని కూడా ఇంకా పడిపోయినట్టుగా కనిపిస్తున్నాయి అనమాట. కానీ పడవు, ఎందుకంటే వాటి మధ్యలో అలా సిమెంట్ లాంటిది పెట్టి మరీ అంటించేశారు. ఇంకా ఇక్కడ ఏదో గదిలా కనిపిస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళని చూసొద్దాం కదా అని చెప్పేసి ఈ లోపల చూస్తే ఏవో బుట్టల్లాంటి వాటి అల్లుతున్నట్టుగా ఉందన్నమాట. కానీ లోపలైతే మనుషులైతే ఎవరు లేరు. ఈ బొట్లో భలే ఉన్నాయి. ఇంకా చూసాను కదా, ఇంకైతే బయటకైతే వెళ్ళిపోదాం కదా అని చెప్పి వచ్చాను. ఇక్కడ ఏదో చిన్న గట్టులా కనిపిస్తుంది అనమాట. ఆ గట్టు దగ్గర నుంచే వెళ్ళాలి. ఇంకా ఏమాత్రం అటు ఇటుగా కనుక కాలేసినట్టయితే ఇంకా దెబ్బ కిందకైతే పడిపోతాను. ఈ గోడంతా కూడా ఇంకా అలా గులకరాళ్ళ లాంటిది చిన్న చిన్న రాళ్ళతో ఇంకా అలాగా ఒక డిజైన్ లాగా అంటించేశారనమాట. ఇక్కడ ఏదైనా సరే చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్ గా కొత్తగా కనిపిస్తుంది రాక్ గార్డెన్ అనేది. ముందు చెప్పాను కదా కొండలు అయితే సిమెంట్ తో పెట్టి అంటించారని చెప్పేసి చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడైతే ఇలా ఈ గట్టుకు కూడా ఇంకా అలా వైట్ సన్ అయితే వేసేసారు. ఇక్కడ ఇంకా ఎక్కడ చూసినా సరే ఈ రాళ్ళ డిజైన్ కనిపిస్తుంది అంతేనా. వీటి మధ్యలో ఒక చిన్న ఫౌంటైన్ లా ఉంది. ఇప్పుడు ఇంకా జస్ట్ అలా స్టార్ట్ చేసినట్టు పెద్దగా అయితే వాటర్ అయితే ఇక్కడైతే రావట్లేదు.
ఇక్కడ నుంచి అయితే ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాము. ఇంకా చాలా దూరం నడవాలి, ఇంకా చాలా చూడాలి కూడాను. వీటి మధ్యలో ఇంకా చెట్ల కోసం అని చెప్పేసి చిన్న చిన్న కుండులు లాంటివి అయితే ఎలా అయితే కట్టేసి ఉంచారు చక్కగా. ఇక్కడ ఉన్నవన్నీ కూడా డిజైన్ అది కూడా అంతా కూడా మనుషులే చేశారంట. అంటే వేస్ట్ మెటీరియల్ అంటే టైల్స్ ఏమన్నా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ ఇక్కడ అయితే ఇలా చేశారంట. చాలా గ్రేట్ కదా ఇలా క్రియేట్ చేసి పెట్టడం అనేది. చూసారా, ఇదంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళతో చేసిన రాతి గోడల్లో ఉన్నాయి. ఏదో గృహల నుంచి వెళ్తున్నట్టుగా ఉంది. మధ్యలో నుంచి వెళ్తుంటే ఈ ముందుకెళ్తుంటే ఇంకా ఇంకా చాలా పెద్ద పెద్ద గోడలే కనిపిస్తున్నాయి, రాతి గోడలు అనేవి. ఎంత హైట్ ఉన్నాయి ఈ గోడలు అయితే మాత్రం, చాలా పెద్దవి ఇవన్నీ కూడా. పెద్ద పెద్ద బండ రాళ్ళు ఉన్నాయన్నమాట ఈ గోడ మీద అయితే మాత్రం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకలా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇంకా ఏదో పెద్ద పొడవు గదిలోకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి బయట చూస్తే వావ్ అనిపించింది అనమాట. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది, చాలా బాగుంది. ఇంకా దగ్గరికి వెళ్ళైతే చూసేయాలి. ఈ మధ్యలో ఇక్కడ ఏవో ఇలాగా మనం కూర్చుంటే ఇక్కడ మన డయాగ్రామ్ అయితే గీస్తారంట. ఫోన్ ఇచ్చేసి మన ఫోటో అలాగే ఏమైనా సరే గీస్తున్నారు వాళ్ళు. ఇంతసేపు తిరిగేసి వచ్చిన వాళ్ళకి కొంచెం అలసట తీయడానికి అన్నట్టుగా ఇక్కడ గడ్డు లాంటివి అయితే కట్టారు. ముందైతే ఒక 2 నిమిషాలు ఆ గడ్డు దగ్గర అయితే కూర్చుని పోవాలి. ఎంతసేపు నడ్డం వల్ల కాళ్ళు తెగలాగేస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే వేర్లతోనే ఒక పెద్ద పొడవు చెట్టే కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ కి వెళ్లే ముందే. ఇప్పుడైతే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ వాటర్ అయితే ఏదో ఒక చిన్న చిన్న కిటికీలో నుంచి వస్తున్నట్టుగా ఉందన్నమాట. పైన అయితే అలాగ ఒక బిల్డింగ్ లాంటిది అయితే కట్టారు. ఇంకా ఇది వాటర్ కంటిన్యూస్ గా రావడం వల్ల ఏమో ఇక్కడ అంతా నాచు పట్టేసింది. ఏమాత్రం అటు ఇటుగా కనుక కాలేసినట్లయితే దెబ్బకి ఇంకా కాలంలోకి అయితే వెళ్ళిపోతాము. అందుకే నేనైతే జాగ్రత్తగా ఇక్కడ అడుగేసుకుని రా అని చెప్పేసి మరీ చెప్తున్నారు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఇంకా వేరొక దగ్గరికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఇంకా సేమ్ అనమాట, ఇందాకట్లాగే 2 పక్కల కూడా గోడలు, మధ్యలో ఒక చిన్న దారి. ఈ రాళ్ళని చూస్తే ఏదో గాజు ముక్కలా మెరుస్తున్నాయి అనమాట. చిన్న చిన్న రాళ్ళు ఇంకా అలాగా అతికించినట్టుగా ఉన్నారనమాట గోడలకైతే మాత్రం. చూడడానికి అయితే మాత్రం ఈ రాక్ గార్డెన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంతవరకు చూసిన ప్లేసే. చాలా మంచి క్రియేటివిటీ కదా ఇదంతా కూడా. చండీగఢ్ కనుక వచ్చినట్లయితే రాక్ గార్డెన్ చూడడం అయితే అసలు మిస్ అవ్వకూడదు. ఈ గోడపైన ఇంకా చిన్న చిన్న డాబా ఇల్లులు, పూరిల్లు, గుడిసెలు అంటూ ఇళ్ళన్నీ కూడా ఇంక గోడపైన అయితే ఎలా కట్టేసి ఉంచారనమాట. ఇవన్నీ కూడా గోడకి కూర్చున్నట్టుగా ఉన్నాయి. మళ్ళీ అంతస్తులు కూడాను. ఇవన్నీ ఇంకా చూసుకుంటే ఇంక ఇలా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఇలాగైతే బ్రిడ్జ్ లా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇంక ఈ బ్రిడ్జ్ పై నుంచి ఇంక ఇలా అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ముందు మనం చూసిన వాటర్ ఫాల్స్ అది కూడా కనిపిస్తుంది. ముందు చూసినప్పుడు ఏదైతే నిజమైన చెట్టు అనుకున్నాను కానీ కాదు, ఇది కూడా సిమెంట్ తో చేసిన చెట్టే. చాలా బాగుంది, బాగా చేశారు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక గదిలా ఉంది, దాని లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇంక ఈ గదిలాంటి దాంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. కింద అంతా రాళ్ళని అలా అంటించారు. ఇంక ఈ పైన సీలింగ్ అంతా కూడా ఇంకా అలా చిన్న చిన్న రాళ్ళతో అలాగా అంటించినట్టుకున్నారనమాట. చిన్న చిన్న రాళ్ళతో భలే చేశారు. ఇంకా సీలింగ్ అది కూడా చూడడానికి అయితే ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా అసలు ఈ రాక్ గార్డెన్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు నేనైతే ముందైతే ఎప్పుడు నాకు తెలియదు అనమాట ఇక్కడ ఇలాగ ఈ రాక్ గార్డెన్ అయితే ఇలా చండీగఢ్ లో ఎలా ఉందని చెప్పేసి. మేమైతే అనుకోకుండా ఇక్కడికైతే వచ్చాము. ముందైతే మేము మనాలి ట్రిప్ అయితే అనుకున్నాం, కానీ అనుకోకుండా మనాలి ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ మనాలి ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చాము కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నిజంగా అసలు ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరు కూడా కనుక వచ్చినట్లయితే అసలు మిస్ అవ్వకండి. ఇక్కడైతే కీప్ యూర్ హెడ్ అని చెప్పి అన్నారు కదా, ఎక్కడైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలన్నమాట. ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా సరే తల అయితే మాత్రం ఇంకా కన్నం పడిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడవాల్సి ఉంటుంది ఇక్కడైతే మాత్రం. ఇక్కడైతే ఏకంగా ఇంకా ఇరిగిపోయిన టీ కప్పులు లాంటివి అయితే ఇలా గోడకైతే అంటించారు. అంతే ఇంక రాక్స్ పట్టుకుని ఇంకా అలా డాన్స్ లేస్తుంది. పడిపోయింది, ఇంకా జస్ట్ మిస్ అనమాట. వెనకాల లేదంటే తల ఇంకా వెనకాల రాక్ తగిలిద్దును. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు కూడా. ఇంక మెట్లు అయితే తనే ఎక్కేస్తానని చెప్పేసి అయితే ఇంకెలా అయితే ఎక్కేస్తుంది. ఇక్కడ ఇంకా చిన్న చిన్న కొండల లాంటి వాటిని ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఒక వాళ్ళకైతే ఒక డిజైన్ లాగా పెట్టేశారు. ఇంకా చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇంకా ఇలాగా చిన్న చిన్న కొండలు అనుకున్నాం కానీ కాదు, ఇవేవో మట్టివిలా ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటారో తెలీదు. ఇక్కడికి ఇంకా చాలా మంది స్టూడెంట్స్ పిక్నిక్స్ కి కూడా వచ్చారు. ఇంకా కలిసిపోయి పాపం కూర్చుని పోయారు. ఇంకా అక్కడ అలాగే ఎంతసేపు చాలా దూరం నడవాల్సి ఉంటుంది రాక్ గార్డెన్ అంతా. కానీ చూడడానికి అయితే చూస్తున్న కొలది ఇంకా చాలా చాలా బాగుంది అనేసి అనిపిస్తూ ఉంటది. ఇదంతా కూడా టీ కప్ డిజైన్ గోడంతా కూడా. ఇక్కడైతే యాక్టింగ్ ఇంకా కొండల్ని గోడ మీద ఇంకా అలా కూర్చోపెట్టారు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంకా ముందుకైతే నడుస్తున్నాము. ఇక్కడైతే చాలా వంగాల్సి ఉంటది. మా వారైతే ఇంకా వంగాల్సి ఉంటది. అది అయితే చక్కగా నడిచికెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మైండ్ యూర్ హెడ్ అని చెప్పేసి అన్నారు ముందే. కాబట్టి చాలా వంగి నడవాల్సి ఉంటది. అక్కడ నుంచి వచ్చాక ఇటువైపు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా గోడకి అయితే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట. చిన్న చిన్న గులకరాలని ఇలాగ గోడకి ఇలా అయితే అంటించారు. దీంట్లో మళ్ళీ ఒక చిన్న డిజైన్ లో కూడా అంటించారు అనమాట. చూసారు కదా, రౌండ్ షేప్ లోని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ రూపంలోని చిన్న చిన్న గులకరాలను అయితే అలా అయితే అంటించారు. ఇక్కడ కూడా చాలా రాళ్ళని అయితే ఇలాగా పెట్టారనమాట. ఈ మధ్యలో ఒక నుయ్యి లాంటిది కూడా ఉంది. దాని చుట్టూరు ఎవరు పడిపోకుండా ఇలాగ ఒక మెస్ లాంటిది కూడా వేసేసారు. ఇక నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకెలా ఇక్కడ టైల్స్ తోని ఇంకా చిన్న చిన్న గులకరాలతో ఇలా మనుషుల షేపుల్లో అయితే తయారు చేసి అయితే ఉంచారు. అటువైపుకి అయితే డాల్ మ్యూజియం ఫేస్ 3 ఉందంట. ఈ మనుషుల షేప్ వైపు వెళ్ళిపోతే ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతాం.
కాబట్టి ముందైతే డాల్ మ్యూజియం ఫేజ్ 3 అయితే చూసుకొని అయితే వచ్చేద్దాము. అందుకే మేమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. ఈ గోడంతా కూడా టైల్స్ ముక్కలే అంటించారు ఇక్కడ కూడానా. ఇది కూడా మా ఇంటి హెడ్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి చాలా వంగి జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటది ఇక్కడ కూడా. ఇప్పుడు నేను కూడా వంగాల్సి ఉంటది ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఏ రకమైన బొమ్మలు ఉంటాయి ఇటువైపు చూడాలి మరి. ఇక్కడ కూడా సేమ్ ముందు చూసినట్టుగా రెండు పక్కల కూడా గోడ, మధ్యలో ఒక చిన్న దారి అనమాట. ఈ గోడంతా కూడా చిన్న చిన్న రాళ్ళని పెట్టేసి ఇంక ఇలా కట్టేసినట్టుగా ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మెట్లు లాంటివి అయితే కనిపిస్తున్నాయి. పైన అయితే ఇంకా చాలా బాగుంటుందంట. వీళ్ళిద్దరికన్నా ముందైతే నేనే వచ్చేసాను. ఎందుకంటే ఇంకా ఆద్య చాలా స్లోగా ఎక్కుతుంది అనమాట. అందువల్ల ఈయనైతే లేట్ అయిపోయారు. ఇంకా పైకి అయితే వచ్చాము. ఈ పైన చూస్తే ఇంకా మొత్తం ఇంకా గులకరాలతో ఒక ఇల్లే కట్టారు ఇక్కడైతే ఏకంగాను. ఈ ఇంటి పైన వర్క్ షాప్ అని చెప్పేసి బోర్డు పెట్టి వెళ్ళి చూసి వచ్చేద్దాం కదా అనుకున్నాను. కానీ నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టారు. గేట్లు కూడా తాళం వేసేసారు. కాబట్టి ఇంకా లోపలికైతే వెళ్ళడం అయితే కుదరదు. ఇక్కడ ఇంకా ఏదో వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుంది, మరి ఏంటో చూడాలి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఆ కిందకైతే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటది. ఇక్కడ చూస్తే పెద్ద కాలంలో ఉండి దాని నిండా కూడా నీళ్లు ఉన్నాయన్నమాట. నీళ్ళు అయితే ఒక వేరే కలర్ లో కనిపిస్తున్నాయి, ఒక నాచు కలర్ లో కనిపిస్తున్నాయి. ఇంకా అనుకున్నట్టుగానే ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఒక పక్క వాటర్ వస్తుంటే ఇక్కడ చూసారా, ఇక్కడైతే ఋషులు కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ ఇంకా కొంతమంది అయితే బట్టల్లాగా ఇక్కడ ఇలా కర్రలు పట్టుకొని నించున్నారు ఈ టైల్స్ మనుషులు అయితే. ఆద్యకైతే ఇక్కడ ఏంటుందా అని చెప్పి చూసేంత వరకు మరి ఇంకా మనిషి అంత ఉండదు. అందుకే వాళ్ళ డాడీని ఎత్తేసుకోమని చెప్పేసి మరి చక్కగా వాటర్ అయితే చూసేసి ఇంకా నడుచుకుంటే అయితే ముందుకైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదంతా కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది అనమాట. బయటకి అయితే ఏమీ కనిపించట్లేదు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా పెద్ద వాటర్ ఫాల్స్ లో ఉన్నాయి. నేనైతే ముందుకు వచ్చాను. వీళ్ళిద్దరు ఇంకా అక్కడే ఉండిపోయారు. ఇంకా వాటర్ చూసుకుంటే అక్కడే ఇంకా అలా కాలక్షేపం చేసేస్తున్నారు. ఏం ఆనందపడిపోతుంది, ఇంకా వాటర్ చూస్తుంది కదా, అందుకే ఇంకెంతలా ఆనందపడిపోతుంది. రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా ఎత్తుకొని మరి లాక్కొచ్చేసారు అక్కడ నుంచి. ఇక్కడ ఒక ఫోటో తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మళ్ళీ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే మరి ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇంక ఇక్కడ అంతా ఇలాగ పంజాబీస్ అయితే కనిపించారనమాట. ఈ స్టైల్ ఇలా క్యాప్లు అయితే పెట్టుకుంటున్నా. ముందు వచ్చాం కదా, మెట్లు ఎక్కుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఆ మెట్లు దిగిస్తే మళ్ళీ ఇంకా ఎగ్జిట్ వైపు అయితే వెళ్ళిపోవాలి. ఆ ఎగ్జిట్ వైపు వెళ్తేనే మళ్ళీ ఇప్పుడు ఇంకా మనం బయటకి అయితే వెళ్తాము. అందుకే ఇప్పుడు ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఎగ్జిట్ వైపు వెళ్తుంటే బోల్డ్ మంది స్టూడెంట్స్ కనిపించారనమాట. ఇక్కడైతే పిక్నిక్స్ కోసం ఏమో చాలా మంది వచ్చారు ఈ రాక్ గార్డెన్ చూడడానికి. ఈ ఎగ్జిట్ వైపు వెళ్తుంటే బోల్డ్ అని బొమ్మలు కనిపిస్తున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఇలాగా మనిషి ఫేస్ షేప్ లాగా కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఇంకొన్ని అయితే ఇలాగా టైల్స్ లా అంటించేసి ఇంకా మనుషుల్లాగా పంచులు కట్టుకుంటున్నట్టుగా అలాగా చేశారనమాట ఈ బొమ్మలన్నీ కూడాను. ఇంతవరకు వైట్ కలర్ చూసాము. ఇక్కడ ఇంకా వేరే కలర్ ఇంకా టైల్స్ అంటించారు గోడకి. ఇక్కడైతే మనుషులు కూర్చున్నట్టుగా పెట్టారనమాట బొమ్మల్ని. ఈ పక్కనైతే వేరే బొమ్మలు ఉన్నాయి. వీటికైతే మెల్ల నగలు కూడాను. ఇవైతే చూడడానికి అయితే గుర్రం ఫేస్ లా ఉందనమాట. బొమ్మకైతే మాత్రం మొత్తం ఇవన్నీ కూడా గులకరాలతో తయారు చేసినవే. ఇక్కడైతే ఏకంగా ఈ బొమ్మకైతే తలపైన ఇంకా ఏకంగా ఎలాగా టీ కప్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా టైల్స్ తోనే ఇంకా అలా అంటించారు వాళ్ళకైతే డ్రెస్సుల్లాగా. చూడడానికి అయితే ఇదంతా కూడా చాలా బాగుందనమాట. ఇంకే ముందుకు వస్తే ఒక మనిషి ఇద్దరిని ఎత్తుకున్నట్టుగా ఉందనమాట. గులకరాలతో ఇంకా అలా చేశారు. ఇంక ఇక్కడైతే వీళ్ళ కళ్ళు, ముక్కు, నోరు చూస్తే భలే అందంగా కనిపిస్తున్నాయి. అమ్మో, ఈ పక్కన చూస్తే యానిమల్స్ ని కూడా చేస్తారు టైల్స్ తోని. తెల్లవి టైల్స్ అంటించేసి బాగున్నాయి. తెల్ల నెమల్లా ఉన్నాయి యానిమల్స్ అన్ని ఇక్కడ. ముందు చూసిన వాటికన్నా ఇక్కడైతే ఇంకా ఎక్కువ డాల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా గులకరాలతోని ఇలాగా టైల్స్ తోని ఇట్ట చేసినవే. ఇక్కడైతే ఏకంగా ఇంకా చిన్నపిల్లలు కూర్చున్నట్టుగా నించున్నట్టుగా అలా బొమ్మలాగా చేసి అయితే పెట్టారు. ఈ ముందునన్నీ కూడా ఇంకా యానిమల్స్ బొమ్మలే. ఇంకా ఇక్కడ ఇంకా యానిమల్స్ బొమ్మల్లో అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ బొమ్మలకి అయితే కలర్స్ వేసారు, జింకల్లో ఉన్నాయి చూడడానికి ఇవేవో. ఇక్కడ బొమ్మలు అయితే మాక్సిమం వైట్ కలర్స్, టైల్స్ ఇంకా చిన్న చిన్న గులకరాలు లాంటివి ఉపయోగించే చేశారు. చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా షేప్స్ అయితే యానిమల్ షేప్స్ అయితే అలా వచ్చాయి. ఇంకా అమ్మో, ఇవేవో అడవి జంతువుల్లో ఉన్నాయి బొమ్మలు అయితే. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకా చాలా రకరకాల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. చూడడానికి అయితే మాత్రం ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ ఈ బొమ్మలు చూస్తుంటే తిరిగి తిరిగి వచ్చి అలసిపోయినట్టుగా ఉన్నాయి. ఇంకా అలా కూర్చునిపోయినట్టుగా ఉన్నాయి అనమాట. ఇక్కడ బొమ్మల్ని అలా కూర్చోబెట్టారు. ఇంకే ముందుకు చూస్తుంటే బోల్డ్ అని యానిమల్స్ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇంకా అటువైపుకి ఏముంటాయి చూడాలి మరి. ఇంకా ఈ రాక్ మ్యూజియం లోనే డాల్ మ్యూజియం ఉంది. డాల్ మ్యూజియం వైపు వస్తుంటే బోలెడ్ అని బొమ్మలు కనిపిస్తున్నాయి. అసలు నిజంగా అసలు ఎన్ని యానిమల్స్ బొమ్మలు ఉన్నాయో ఇక్కడ. చాలా రకరకాల యానిమల్స్ బొమ్మలు అయితే ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. చూసాను వెనకైతే ఎన్ని డాల్స్ కనిపిస్తున్నాయి, ఇంకా యానిమల్స్ అవన్నీనా. ఇక్కడైతే ఏకంగా ఇంకా చెట్టు బొమ్మ, ఈ చెట్టు మీదకి ఒక ఇద్దరు పిల్లలు అయితే ఎక్కిచ్చారు. చెట్టు బొమ్మ అయితే భలే కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ అయితే ఏకంగా ఇంకా నెమలు కనిపిస్తున్నాయి రంగులు వేసినట్టుగానా. వీటిని చూసి రంగు వేసారేమో అనుకున్నాను, కానీ కాదు. ఈ నెమలన్నీ రంగుల్లో కనిపిస్తున్నాయని ఏంటనుకుంటున్నారు? గాజు మొక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా ఇలా అంటించారనమాట. ఎంత జాగ్రత్తగా అంటించారో ఒకసారి చూడండి. ఎంత క్రియేటివిటీ అసలు.
ఇంతగా ఆలోచించిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే అసలు. అంత బాగా ఆలోచించి ఇదంతా కట్టారు ఇంకా. ఇక్కడ ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ అమ్మాయిల బొమ్మలను అయితే తయారు చేసి పెట్టారు. రంగురంగుల చీరలు కట్టేసి, ఆ రంగురంగుల చీరలు ఏంటనుకుంటున్నారు, అవన్నీ కూడా గాజుల చీరలే. ఇదంతా కూడా ఒక డిజైన్ లాగా అంటించారనమాట గాజు ముక్కల్ని. నాకైతే మాత్రం అన్నిటికన్నా అన్ని బాగా నచ్చాయి. అన్నిటికన్నా ఈ నెమళ్ళు అక్కడ చీరలు కట్టిన అమ్మాయిల బొమ్మలు అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయి అనమాట. ఎందుకంటే ఒక్కొక్క గాజు ముక్కని అలా అంటించడం మామూలు విషయం కాదు. చాలా బాగా అంటించారు. ఇంకా అలా అంతా ఒక డిజైన్ లాగా నాకైతే బాగా నచ్చాయి. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా వేరే ఒక రకమైన బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు ఏంటో మరి ఒకసారి చూసేద్దాము. ఈ బొమ్మ అయితే ఇంకా అలసిపోయి కింద కూర్చున్నట్టుగా ఉందన్నమాట. ఈ పక్కన ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు అయితే ఇంకా పంచులు కట్టేసుకొని మనకి గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టుగా ఉన్నాయన్నమాట. ఈ లోపలైతే గ్లాసుల్లో ఇంకొన్ని బొమ్మలు పెట్టేశారు. వీళ్ళైతే ఇంకా గుర్రం స్వారీ చేసేస్తున్నారు. ఇటుపక్క బొమ్మలు అయితే ఏకంగా ఇంకా కర్రలు పట్టుకొని నించొని చూస్తున్నట్టుగా ఉందన్నమాట. కర్రవాత తీసుకొని ముసలి వాళ్ళు నించుంటారు కదా, అలా నించున్నట్టుగా ఉన్నాయి ఈ బొమ్మలు అయితే అన్నీనా. ఈ బొమ్మలకైతే మళ్ళీ క్యాప్లు కూడాను. అమ్మ ఇక్కడ బొమ్మలు అయితే ఏకంగా ఇంకా కొండలు పట్టుకొని నీళ్ళు మోసేస్తున్నాయి. తలపైన కొండ చేతిలో కొండ పెట్టుకున్నట్టు ఉన్నాయన్నమాట. ఇది ఈ బొమ్మకైతే ఏకంగా తలపైన కొండ ఎవరు మిస్ చేసినట్టున్నారు. ఈ కొండలు చూసాక నాకైతే ఇంత ముందు రోజులు గుర్తొచ్చాయి. ఇంత ముందు అయితే ఇలాగే నీళ్ళు మూసేవాళ్ళు. అమ్మో ఈ బొమ్మకైతే ఏకంగా ఇంకా కొండ మీద కొండ పెట్టారు. నిజంగా నేను ఇంత ముందు అయితే ఇలాగే 2 బిందులు పెట్టుకొని ఇలాగైతే నీళ్ళు మోసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఈ బొమ్మలు అయితే ఇంకా తిరిగి తిరిగి వచ్చి అలసిపోయి రిలాక్స్ అవుతున్నాయి అనమాట. చేతులు అలా పైకెట్టుకొని ఈ బొమ్మలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. ఇటువైపు కూడా అంతే ఇంకా గాజుల డ్రెస్సులు వేసేసారు. ఇటువైపు బొమ్మలకి అయితే, అటువైపు వైట్ డ్రెస్, ఇటువైపు గాజుల డ్రెస్ బొమ్మలకి. ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా దగ్గరికి అయితే వచ్చామని బయటకి వెళ్ళిపోవడానికి. బయటికి వెళ్ళి గోడ దగ్గర అయితే ఏకంగా ఇంకా చివరైతే పాములా కనిపిస్తుంది. అదేదో కదా పాము బొమ్మ. ముందులా శివలింగంలో ఉంది, పక్కనలా పాములా పెట్టారు. భలేగా చేశారు పాము బొమ్మను అయితే మాత్రం. చూడడానికి నిజంగా పాములా అనిపించింది. ఇంకా మొత్తానికి అంతా చూసేసి ఇంకా ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వంగని వెళ్ళాలి, లేదంటే ఇంకా మన తలకు అన్నం పడిపోద్ది. ఇంకా బయటకైతే వచ్చాము. కానీ బయట నుంచి చూస్తే లోపల ఏముందో చిన్నది కూడా కనిపించట్లేదు అసలు. ఇంకా లోపల ఉన్న రాక్ గార్డెన్, డాల్ మ్యూజియం ఇదంతా చూసుకుని బయటకైతే వచ్చాము. నాకైతే ఇది అనిపించింది అనమాట, మన దగ్గర జూలోని ఎలాగైతే నడుస్తామో ఇక్కడ కూడా అలాగే నడుస్తున్నట్టుగా అనిపించింది. చూడడానికి అయితే మొత్తం చాలా బాగుంది. మీరు కనుక చండీగఢ్ కనుక వచ్చినట్లయితే అస్సలు మిస్ అవ్వకండి రాక్ గార్డెన్, డాల్ మ్యూజియం చూడడం. ఇంతసేపు తిరిగి తిరిగి కలిసిపోయాం కదా, ఆకలేసి వస్తుంది. ఏమైనా తిందాం కదా అని చూస్తే ఇక్కడైతే ఇలా మూరి మిక్సర్ అంటే చక్కగా ఇలా బకెట్లు అయితే సర్దిసి అయితే పెట్టారు. తీసుకుందాం కదని వెళ్తే ఇలాగ ఒక పేపర్ కొట్టాలి అంటే దాంట్లో అయితే వేసి ఇచ్చేసారనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.